హలో ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఈ వీడియో అయితే ఖచ్చితంగా 100% మీకైతే వర్కౌట్ అయితే అవుతుంది. చాలా యూస్ఫుల్ యాప్ గురించి ఏదైతే చెప్తాను. మీరు దీని గురించి చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు. ఒక 10-15 సొల్యూషన్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీకైతే తెలుస్తున్నాయి. సో ఈ వీడియో ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే చూడండి. సో ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, మీ జోబిలో కానీ ఫోన్ పెట్టుకుంటే ఎవరైనా దొంగిలించినట్లయితే అలారం అయితే మోగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, మీ యొక్క మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎవరైనా తీసేసినా అలారం అయితే మోగుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి, మీ మొబైల్ పక్కన పెట్టినా కూడా ఎవరైనా తీసినా కూడా అలారం అయితే మోగుతుంది. సో ఇట్లా ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీకు అలారం మోగేటట్టు ఎవరు ఇక్కడి నుంచి మీ ఫోన్ దొంగలించకూడదు. మీ ఫోన్ టచ్ చేయాలంటే ఖచ్చితంగా భయపడాలన్నమాట. సో మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, ఫంక్షన్కి వెళ్తుంటాం, అక్కడ ఛార్జింగ్ పెట్టే అవకాశం వస్తుంది. అప్పుడు ఛార్జింగ్ పెడుతూ ఉంటాం. సో ఫోన్ అనేది పక్కన పెడుతూ ఉంటాం. సో ఎవరైనా దొంగలించే అవకాశం అయితే ఉంది. సో అట్లాంటప్పుడు ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి 100% యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మీ ఫోన్ అనేది దొంగలించుకుంటా మీరైతే కాపాడుకోవచ్చు. సో ఇదనేది మన మొబైల్ నుండి సెన్సార్ ద్వారా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కటి 100% యూస్ఫుల్ అనమాట. సో ఈ యాప్ వస్తే జెన్యూన్ ప్లే స్టోర్ లో అయితే ఉంటుంది. యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి మీరు అడ్వర్టైజింగ్ చేసుకుంటారని నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఏ వీడియో పెట్టినా అందరికన్నా ముందుగా మీరైతే చూసేవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సేఫ్ అనేది చెప్పుకోవచ్చు. చాలా మందికి చాలా రీతికి అయితే ఉపయోగపడుతుంది. మీరు పెళ్ళికి ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫోన్ ఛార్జింగ్ అయితే పక్కన పెట్టంటారు. మాటికి ఫోన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరైనా తీసేస్తున్నారని. ఒకవేళ మీరు పక్కన పెట్టేటప్పుడు మీ ఇంట్లో వారు ఎవరైనా తీసినా, మీ చిన్నపిల్లల ఫోన్ని వద్దున్నప్పుడు తీసేసినా, మీకైతే ఇదైతే నోటిఫికేషన్ అలారం అనేది మోగైతే చూపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలని ఇప్పుడే చూస్తాను. సో యాప్ లోగో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ యాప్ గురించి మీరు ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే నేనైతే యాప్ లింక్ ఇస్తాను. సో మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే వీడియో చూడలో కానీ వీడియో మధ్యలో కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ గా మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను సింపుల్ గా కంటిన్యూ అయితే ప్రెస్ చేస్తున్నాను. కంటిన్యూ అయితే ప్రెస్ చేసి కానీ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడేమో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అగ్రీ అని చేస్తున్నాను. అగ్రీ అని చేసే కానీ ఇక్కడ మన పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్గా ఈ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేవ్ అనే ఆప్షన్ అయితే చేస్తున్నాను. నా పాస్వర్డ్ సెట్ అయిపోయింది. సో ఈ యాప్కి వస్తే మనం 3 విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకొన్ని యాప్స్ అయితే ఇంకొన్ని విధాలుగా ఉపయోగపడతాయి. బట్ ఎందుకంటే కొన్ని ఇంకా అడ్వాంటేజ్ అంటే ఇంకా కొన్ని యూజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో బగ్స్ అనేవి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ యాప్ అయితే బాగా వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేస్తే మీకు చాలా ఇది యూజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే యాంటీ పాకెట్ అనమాట. మీరు పాకెట్లో పెట్టేటప్పుడు ఎవరైనా దొంగలించడానికి మెల్లిగా ట్రై చేసిన, మీరు బస్సులో కూర్చుంటారు, లేదు అంటే మీరైతే కాలేజీలో కూర్చున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఆటపేజీకి ఫోన్ తీయాలనుకున్న యాంటీ పాకెట్ అనమాట. సో కాలేజీలో అయితే ఇదైతే చేయకండి, ఎందుకంటే సౌండ్ వచ్చి దొరికిపోతారు. సో బస్సులో కానీ ఎవరైనా మీ ఫోన్ని దొంగలించాలనుకుంటే సో యాంటీ పాకెట్ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చి ఛార్జింగ్ అనమాట. మీరు ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ సో దాన్ని సరే రిమూవ్ చేయాలి అంటే, సో ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ దొంగిలించాలంటే వాళ్ళే దొరికిపోతారు అనమాట. నెక్స్ట్ వచ్చరికి యాంటీ మానిటైజేషన్. అంటే మీరు ఇక్కడ ఫోన్ పెట్టేశారనుకోండి, పెట్టేసిన ఫోన్ ఎవరైనా తీసినట్లయితే ఇదైతే అలారం అనేది మోగైతే చూపిస్తుంది. మీకు పాకెట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే పాకెట్ కోసం ఇదైతే నార్మల్గా మీరు పాకెట్లో పెట్టే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ అండ్ మోషన్ డిటెక్షన్ అనేది నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చి ఛార్జింగ్ అనేది దీన్ని అయితే ఆన్ అయితే చేసుకుంటున్నాను. ఆన్ చేసుకుని అలారం సెట్ అనేది చేసుకుంటున్నాను. సో సెట్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ 2 టిక్ మార్క్స్ అయితే ఉంటాయి. దీన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ అవుతుంది. ఇదైతే అవసరం అయితే లేదు. సో దాన్ని అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే పెడతాను నిన్న మొబైల్కి. సో ఛార్జింగ్ అనేది పెట్టేసి దీన్ని అయితే ఆన్ అయితే చేస్తాను అనమాట. సో ఆన్ చేసుకోగానే మొబైల్లో అయితే దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అయితే ఆన్ అయితే చేసుకుంటున్నాను. సో సింపుల్గా ఆన్ అయితే చేసుకున్నాను. అలారం సెట్ చేసుకుంటున్నాను. అలారం సెట్ అయితే అయిపోయింది అనమాట. ఆన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను. ఎవరైనా కనుక దొంగిలించాలని చూస్తే, ఇప్పుడు ఫోన్ పెట్టేశాను, ఎవరో వచ్చి దొంగిలించాలని చూస్తారు అనుకోండి సపోజ్, వాళ్ళు ఖచ్చితంగా ఛార్జింగ్ పిన్ అనేది తీయాల్సి ఉంటుంది. లేదంటే ఎక్కడ తీయకపోయినా ఛార్జింగ్ దెమ్మ నుంచి అయినా తీయాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే ఛార్జింగ్ అనేది కట్ అవుతుందో సో ఇదైతే అలారం అనేది మోగుతుంది, చూసారా అవుతుంది. సో ఎక్కడైతే మనం పాస్వర్డ్ సెట్ చేసి సో పాస్వర్డ్ ఇచ్చిన దాకా ఇదైతే ఆగదనమాట. పాస్వర్డ్ ఇవ్వగానే ఇదైతే ఆఫ్ అయితే అయిపోతుంది. సెకండ్ వచ్చేసరికి మోషన్ డిటెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి పక్కనే మొబైల్ పెడితే ఇదైతే అవుతుంది అనమాట. సో దీన్ని అయితే ఆన్ చేసుకుంటున్నాను. సో ఆన్ అయితే చేస్తాను. ఇక్కడ 10 సెకండ్ టైం ఉందన్నమాట. ఈ 10 సెకండ్స్లో మన మొబైల్ అనేది పెట్టేవలసి ఉంటుంది. సో ఇక్కడైతే బ్యాక్ వెళ్ళిపోయి పెట్టేస్తున్నాను. సో ఇదే 10 సెకండ్ టైం ఉందన్నమాట. సో ఇక్కడైతే పెట్టేస్తాను. ఇప్పుడు కనుక మన మొబైల్ని పక్కన పెట్టేటప్పుడు ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా సో ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఫోన్ని తీయాలనుకున్నా, సో మీరు ఎక్కడైనా ఫోన్ పెట్టేటప్పుడు ఎవరైనా తీశారనుకోండి సపోజ్ ఇలాగ, సో ఇలాగైతే వచ్చేస్తుంది. సో మళ్ళీ పాస్వర్డ్ కొట్టిన దాకా కూడా ఇదైతే వర్కౌట్ అయితే అవ్వదు అనమాట. సో పాస్వర్డ్ మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్
మనం కొడితేనే అదే ఆఫ్ అవుతుంది, అంతవరకు ఆఫ్ అయితే అవ్వదు. పాస్వర్డ్ అయితే మీరైతే మర్చిపోకండి. సో ఈ విధంగా మీ ఫోన్ అయితే మీరైతే కాపాడుకోవచ్చు అనమాట. మీకు ప్రతి ఒక్కరికి కూడా 100% యూజ్ అయితే అయ్యే యాప్ అనమాట. సో సింపుల్గా ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకుని ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని ఫోన్ అలర్ట్ థెఫ్ట్ అలారం అనేసి ఉంటుంది. సో యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళి నుంచి డౌన్లోడ్. సో వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంత కొంత నచ్చి ఉంటుంది, లేదా ఎంత కొంత యూస్ఫుల్ అయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం ద్వారా నాకు అయితే బూస్ట్ అప్ వస్తుంది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్లో మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి టెక్ న్యూస్ ఉంది. ప్రతి ఒక్కటి మీకు కావాలంటే వెళ్ళైతే చూడండి. సో మన ఛానల్ అనేది ఎడ్యుకేటివ్కి బాగా ఎడ్యుకేషన్ అయితే ప్రిఫర్ అయితే చేస్తాను. మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్ అయితే పెట్టాను. సో ఖచ్చితంగా వెళ్ళి వాచ్ అయితే చేయండి. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సైనింగ్ ఆఫ్, బై బై, జై హింద్.